ఎక్కువగా వడ్డీలు కడుతున్నవారు ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితముంటుంది. దీనికోసం మీరు బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 గంటల్లోపు లేచి ఈ ప్రక్రియ చేయాల్సుంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అయితే అప్పులు బాగా పెరిగిపోయి ఇబ్బందులవుతున్నాయంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా ఒక ఆకుపచ్చ బట్ట, గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ పరవండి. పరిచి పెసరపప్పు ఉంటుంది గదా మన ఇంట్లో, ఆ పెసరపప్పు చేతి నిండా తీసుకోండి. ఈ పిడికెడు నిండా తీసుకొని దీన్నే గ్రీన్ క్లాత్లో 5 సార్లు పెట్టండి. తొందరగా నాకీ కష్టాలు పోవాలి, అప్పులు తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ పరిహారం చేయండి. దీన్ని మూటగా కట్టేసేయండి. మూటగా కట్టేసి ఏం చేస్తారు అంటే, మీకు దగ్గర్లో ఎక్కడైనా గణపతి దేవాలయం ఉన్నా, లేదా మీకు దగ్గర్లో ఏ దేవాలయం ఉన్నా, విశేషంగా గణపతి దేవాలయం ఉంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అన్నా పర్లేదు. అక్కడ రావి చెట్టు ఉంటే చూసుకుని ఆ చెట్టు దగ్గరగాని దేవాలయ ప్రాంగణంలో విడిచిపెట్టి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చేయాలి. ఆ రోజు నుంచి మీకు ఛాన్స్ ఉంటే ఒక 7 బుధవారాలు ఈ ప్రక్రియను చేయడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీరేం చేస్తారు అంటే, ఈ ప్రక్రియ చేసి వచ్చిన వెంటనే ఇంట్లోకి వచ్చి విష్ణుమూర్తివారి ఫోటో ముందు నువ్వుల నూనెతోటి, వంటకి వాడే నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించండి. పరిహారం ఒకసారి చూస్తే, ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని అందులో 5 పిడికెళ్ల పెసరపప్పు అందులో ఉంచి మూటగా కట్టి దీన్ని బుధవారం రోజు ఉదయం 5:30 నుంచి 6:30 గంటలలోపు ఏదైనా గణపతి దేవాలయంలో కానీ ఇతర ఏ దేవాలయంలో అయినా సరే రావి చెట్టు మొదల్లో విడిచిపెట్టి వచ్చేయాలి. తర్వాత ఇంటికొచ్చి విష్ణుమూర్తి దగ్గర మీ కష్టాలన్నీ మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టపడుతున్నాను అని చెప్పుకొని తొందరగా అప్పులు తీరే మార్గం చూపించమని వేడుకొని వంటకి వాడే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ఖచ్చితంగా సత్వరమే మీ అప్పులు తీరడానికి ఒక మార్గం తెలుస్తుంది. అద్భుతంగా మీకు ఇంకో చోట నుంచి డబ్బు పుట్టడం, ఇంకో విధంగా డబ్బులు రావడం జరుగుతుంది. మీ అందరికీ ఇటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా మీ సమస్యలు తీర్చుకోవడానికి పరిహారాలనేవి ప్రతిరోజూ ఈ ఛానల్లో తెలియజేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి పరిహారాలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.